మారుతున్న జీవనశైలిని బట్టి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అవసరమని, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం యాదమరి మండలంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే కె మురళీమోహన్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని, మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. గతంలో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉండేవారని, ప్రస్తుతం మారుతున్న జీవనశైలితో దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాలతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం మధుమేహానికి, కంటి సమస్యకు గురవుతున్నారన్నారు. మధుమేహం ప్రాణాంతక వ్యాధి కాకపోయినా నిర్లక్ష్యం చేయరాదని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా చికిత్స పొందాలని అన్నారు. కంటి శుక్లాలు, ఇతర సమస్యలకు వైద్యం చేయించుకోవాలన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం, తద్వారా దేశం బాగుంటుందన్నారు. యాదమరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పీహెచ్సీలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని, ప్రజలు వినియోగించుకోవాలని, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో జిల్లా ప్రధాన ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేకుండా వైద్య సదుపాయాలు పొందవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ప్రభాదేవి, ఆర్ఎన్పి ఎస్సీ రెడ్డి, అదనపు డిఎంఎండ్హెచ్ఓ వెంకటప్రసాద్, చిత్తూరు ఆర్టీఓ చెన్నయ్య, తహసీల్దార్ పార్థసారథి, సంబంధిత అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారు మనకు పెద్ద వరం, కలెక్టర్ గారు మన పట్ల చాలా ఆలోచించి ఉన్నారు. నేను మండల లెవెల్లో ఈ మాత్రం బిల్డింగ్ మనల్ని కట్టుకొని సొంత బిల్డింగ్లు పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం చాలా మంచి. రూరల్లో, గ్రామీణ ప్రాంతంలో మొత్తంలో మనం అనుభూతమైన అనారోగ్యాలు వస్తాయి. అనిపోయింది పల్లెటూరులో ఉన్నా కూడా అందరం ఇంతకుముందు పని చేయట్లేదు, లేకపోతే ఎక్సర్సైజ్ చేయట్లేదు మన బాడీకి. ఇంతకుముందు పట్టణాల్లోనే ఎక్సర్సైజ్ చేసాం, పల్లెటూరులో ఏంటంటే పని చేసుకుంటే సరిపోయేది అనుకునేవాడు. వాళ్ళు పని చేయట్లేదు కాబట్టి మనకి ఇక్కడ డయాబెటీస్, షుగర్ వ్యాధి చాలా పెరిగిపోతా ఉంది. ఇంతకుముందు ఈ షుగర్ వ్యాధి పల్లెటూరులోకి వచ్చేది కాదు, ఇప్పుడు పల్లెటూరులో వస్తుంది. అంతా ఆంధ్రప్రదేశ్ కాదు, దేశం మొత్తం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటే ముందు వీటిని కంట్రోల్ చేసుకోవాలి. అది ముందు ప్రాణాంతకమైన జబ్బు కాదు, కానీ మీరు నెగ్లెక్ట్ చేస్తే అది ప్రాణాంతకమైన జబ్బే. షుగర్ వ్యాధి మామూలుగా మనతో పోతుంది, మీరు కానీ మురుకున్నారంటే అది ప్రాణాంతకమైన జబ్బు. కాబట్టి మనకి ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో డాక్టర్ గారు ముందుగా ఎంప్లాయ్ ఉన్నారు, పారామెడికల్ అంతా ఎంప్లాయ్ ఉన్నారు. అలాగే కంటికి సంబంధించి కూడా నేషనల్ స్కీమ్స్లోనే కలెక్టర్ గారు చేస్తున్నారు. ఇప్పుడే నేషనల్ బ్లైండ్ కంట్రోల్ వస్తుంది స్కీమ్, దానిలో ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ స్టార్ట్ చేస్తారా మన మండలకు కూడా వస్తుంది. అంత ఫెసిలిటీ ఉంది ఇక్కడ. తర్వాత యాక్సిడెంట్ జరిగిన ఏదైనా సరే, ఏ జబ్బు జరిగిన సరే, ఇంతకుముందు మనం పల్లెటూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా దగ్గరలో మనకి హెల్త్ సెంటర్ వచ్చింది కాబట్టి వినియోగించుకోండి. సో రోడ్ సంబంధించి ఆల్రెడీ చెప్పారు. సీఎం గారు వచ్చిన తర్వాత కూడా ఒక ప్రెజెంటేషన్ యాదవ్ రోడ్ గురించి ఇవ్వడం జరిగింది. నేను కూడా 5 రోజుల ముందు రోడ్ విజిట్ చేశాను. గవర్నమెంట్ కూడా ఒక రోజులు పంపించారు. అందరికీ తెలిసి ఇప్పుడు ఈ బడ్జెట్ సంబంధించి, ఫైనాన్షియల్ సంబంధించి చర్చ చేయడం జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఎప్పుడైనా మనం ఈ ప్రాజెక్ట్ వస్తే యాదగిరి రోడ్ అంటే ఫస్ట్ ప్రయారిటీలో ఉంటుంది. ఇంటర్ కనెక్టివిటీ రోడ్, ఇంటర్ డిస్ట్రిక్ట్ రోడ్, స్టేట్ రోడ్ కూడా ఉంది. సో ఇది ఫస్ట్ ప్రయారిటీ ఉంది. ఇది నేను గతంలో కూడా చెప్పాను. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే అన్ని గ్రామంలో సీసీ రోడ్స్ అండ్ డ్రైనేజ్ శాంక్షన్స్ మొదలు పెట్టారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో సీసీ రోడ్స్, డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. యాదగిరికి సంబంధించి కూడా ఏమైనా సీసీ రోడ్స్ కానీ ఏమైనా డ్రైనేజ్ అవసరం ఉంటే అనే గారి నుంచి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఆ ప్రపోజ్ నాకు వచ్చి నేను శాంక్షన్ చేస్తాను. పూతలపట్టు నియోజకవర్గంలో యాదమరికి ఒక ప్రత్యేకమైనటువంటి పేజీ రాయబోతున్నాం. తొలి అక్షరం గౌరవ కలెక్టర్ గారు ఈరోజు మొదలు పెట్టారు ఈ ఆరోగ్య కేంద్రం ఓపెనింగ్ తో. త్వరలోనే ఈ
రోడ్డుకు సంబంధించి కూడా ఒక క్లియరెన్స్ వస్తుంది. నేను మళ్ళీ మాట చెప్తున్నా, ఆ రోజు ప్రచారంలో వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మాట చెప్పామో అదేవిధంగా రోడ్డు కూడా త్వరలోనే శాంక్షన్ తీసుకురావడం జరుగుతుంది, వేయడం జరుగుతుంది. మనకు ఎన్ని రకాలైనటువంటి సౌకర్యాలున్నా, ఎన్ని రకాలైనటువంటి ఆస్తిపాస్తులున్నా, మంచి ఆరోగ్యం లేకపోతే అన్ని పురుషున్నా. అందుకే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా దేవుణ్ణి మనం కోరుకుంటాం, మాకు భోగ భాగ్యాలు కావాలని. పూజారి కూడా చెప్తాడు, ఈయనకు భోగ భాగ్యాలు ప్రసాదించని. ఆ భాగ్యం ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ప్రతి పేదవాడు సూపర్ స్పెషల్